హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మ్యాంగో పులిహోర. దానికి ముందుగా బియ్యం శుభ్రంగా కడుక్కొని దానిలో ఒక అర స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ నూనె వేసుకొని అన్నం ఉడకనిద్దామండి. పసుపు ఇలా వేయటం వల్ల అన్నం మొత్తానికి బాగా పడుతుంది. ఇప్పుడు అన్నం బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు అన్నం ఈ విధంగా ఉడికింది కదండి. ఇప్పుడు వీటిని అడుగు నుంచి ఇలా చేద్దామండి. పులిహోరానికి ఎప్పుడైనా ఎసురు తగ్గించుకుంటేనే పొడిపొడిలాడుతుందండి. ఈ విధంగా మొత్తం ఇలా పొడి చేసుకుందాం. కొంచెం సేపు ఆరబెట్టుకుందామండి అన్నాన్ని. ఇప్పుడు అన్నం ఈ విధంగా చల్లారిపోయింది కదండి. ఇలా పొడి రాలుతుంటేనే పులిహోరానికి బాగుంటుందండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నామండి. నేను మ్యాంగో తురుముని డైరెక్ట్గానే వేసేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే నూనెలోనే వేయించుకొని ఇలా వేసుకోవచ్చండి. నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా మొత్తం తిప్పేసుకున్నాం. గంటతో కంటే చేత్తోనే కలిపితే బాగా మొత్తం కలుస్తుందండి. ఎక్కడన్నా పొడిగా ఉంటే చేత్తో చిటికేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు నూనె వేసుకున్నాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె పోసుకున్నాం కదండి. 2 గంటలు నూనె పోసుకున్నానండి నేను. మీకు తగినంత పోసుకోండి. ఇప్పుడు తాలింపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని తిప్పుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఇంగువ పొడి చిటికెడవుతుంది. మిర్చి వేద్దాం. ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఇది వేసుకున్నానండి. ఎప్పుడైనా ఇలా వేసుకోవాలండి, ఎందుకంటే ఒకవేళ ఆయిల్ ఎక్కువైనా ఏం కాదండి. ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకున్నా. ఇదంతా కలిపేసుకున్నా. ఆయిల్ అంతా సరిపోయిందండి. ఇంకా చూడండి ఆయిల్ మిగిలింది. ఇందుకోసమే ముందు కొంచెం అవి శనగిత్తనాలు అవి వేసుకొని ఆయిల్ చూసి వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ ఎక్కువైపోతుంది. ఈ విధంగా కలుపుకొని క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అడుగు నుంచి తిప్పుకోవాలండి, లేకపోతే అక్కడక్కడ కలుగుడు. అయిపోయిందండి. మనం డైరెక్ట్గా మామిడికాయ వేసాం కదండి, ఎక్కడ పులుపు లేదు.
నూనెలో వేపుకునే కంటే డైరెక్ట్గా వేపుకుంటేనే చాలా టేస్టీగా ఉందండి. అక్కడక్కడ పలుపు తగులుతా చాలా టేస్టీగా ఉంది. నూనెలో వేపుకునే కంటే డైరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.